ఓడలో ఉంటే సురక్షితం, ఓడలో ఉంటే శుభప్రదం. ఇక చూడండి, వాన వచ్చింది అనంటే అందరు వాన వస్తే ఏం చేస్తున్నారు తెలుసా? రా డ్యాన్స్ ఆడదాం, చిందులేద్దాం అని చక్కగా అందరూ వాన వస్తే ఏం చేస్తున్నారు? చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. కథ వాన కొంచెం పెద్దదయ్యి మోకాళ్ళ దాకా వచ్చినాయి నీళ్ళు. ఏం కాదులే డాబా ఎక్కుదాం అనుకున్నారు. డాబా ఎక్కి కూడా డ్యాన్స్ చేస్తున్నారు. నోవా మేము చూసామా ఎంత జాలీగా ఉన్నామో, నీవు ప్రతిష్టత అంటావు, వైరాగ్యం అంటావు, రోషం అంటావు, మేము చూడు ఎంత సుఖంగా లోపల ఎంజాయ్ చేస్తున్నామో, డ్యాన్స్ చేస్తున్నామో చూడు, ఆనందిస్తున్నామో చూడు. పడవంటున్నావు, ఓడంటున్నావు, తుఫాన్ అంటున్నావు, జల ప్రళయం అంటున్నావు, ఏమీ రాదు, వర్షమే. కొద్దిసేపటికి మేడ మీదకి కూడా వచ్చి, మేడ మీదకి వచ్చిన తర్వాత కథ భయపడుతుంది. అయినా కానీ ఏమన్నారంటే కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, వాటికి పారిపోదని పారిపోయాడు. అక్కడ తప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నారు తెలుసా? నోవా తలుపు తీ నోవా, నువ్వు హెచ్చరిస్తే మేము పట్టించుకోలేదు, నువ్వు గద్దిస్తే మేము పట్టించుకోలేదు, నువ్వు చెబుతుంటే మా కోసమే చెప్పేవాడు మేము వినలేదు, దయచేసి తలుపు తీ నోవా. ఛాన్స్ ఉందా? లేదు. అవకాశం ఉందా? లేదు. యెహోవా దొరుకు కాలం ఉందా అండి? వెతకండి. ఇప్పుడు ఆయన దొరుకు కాలం. సంఘానికి ఓడకు సమీపంగా ఉండండి, ఓడలో ఉండండి. ఓడ బయట ఉన్నవాడు కొట్టుకొని పోతాడు, ఓడలో ఉన్నవాడు పర్వతం చేరుతాడు. వాళ్ళు పట్టించుకోలేదు, వినలేదు, హేళన చేశారు, అనుకున్నారు. ఇప్పుడు బ్రతిమలాడుతున్నారు, ఓడను కొడుతున్నారు, తలుపుది అని పెట్టింది ఆయన. డోరు పెట్టి లోపల పంపించిండు, కిటికీ మూసేసి చాలా పాప అన్నడిగా. ఇంకా ఎవరు తీసేదే ఉంది? దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం, అయ్యా తెరువయ్యా. లేదు, అవకాశం నీకు ఇప్పుడు అవకాశం ఉంది. దర్శనం ఏకీపించడానికి అవకాశం ఉంది. సేవకుని హెచ్చరికను ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది. పెత్తనాలు చేయకుండా పని చేసడానికి ఇంకా అవకాశం ఉంది. సేవకునితో పాటు కడ వరకు అంతము మట్టుకు ఉండటానికి ఇంకా అవకాశం ఉంది. ఇది మనిషి కుమారుని దినములలో ఉన్నాము. ఎప్పుడైనా దేవుని రాకడ రావచ్చు. ప్రకటన గ్రంథం అంటుంది ఆయన ఇంకా ఏమంటారు, డోర్ దగ్గర డోర్ తీసుకుని నిలబడ్డాడంట. అంటే డోర్ తీసుకొని బయటకు వచ్చిన వ్యక్తి ఎప్పుడైనా అడుగు బయట పెట్టొచ్చుగా. ఎప్పుడైనా దేవుడు రావచ్చు. ఈ లోపల నువ్వు ఓడలో ఉంటే సురక్షితం. ఓడలో ఉన్నావో ఓడ బయట ఉన్నావో? ఓడ బయట ఉన్న వాళ్ళు కొట్టుకొని పోయారు. ఓడలో ఉన్న వాళ్ళ గుణాలే ఈ 4 గుణాలు. హెచ్చరికను పట్టించుకుంటారు, 2 ఏం చేస్తారు? దర్శనాన్ని ఏకీభవిస్తారు, 3 పని చేస్తారు, 4 మీరు చెప్పు బాగా చెప్పారు. మొట్టమొదటిది ఏంటి? అన్న సంఘం అంతా చెప్పండి. మొట్టమొదటిది పట్టించుకోవాలి. ఏంటి పట్టించుకోవాలి? హెచ్చరిక. రానండి. 2 ఏం చేయాలి? దర్శనంలో అసలు నా దర్శనం దైవజన్యం ఏమని చెప్తుంది? కూటమి పెడదామంటే ఆ కూటమి ఎవరు తవ్వాలి? మన తవ్వాలి. ప్రార్థన పెడదామంటే మన తవ్వాలి. 3వది పెత్తనాలు. అమ్మగారు కూరగాయలు ఇట్లా కదా, మరి ఇట్లా పోయాడు అమ్మగారు. అమ్మగారు కూరగాయలు నువ్వు నేర్పుతావా? నువ్వు పోతానండి అమ్మగారు, నువ్వు వెళ్తానండి అమ్మగారు. మేము ఉన్న దేనికి అమ్మగారు? మీరు మమ్మల్ని రక్షించి ప్రార్థనకు వచ్చి ఎక్కడో మా బతుకులన్నీ ఎక్కడెక్కడో అసలు చెప్పడానికి వీలైన మా బతుకులు రక్షించింది మీరేనా ఉన్నారు? మీకు చేస్తున్నాను పరిచర్య. ఈ తత్వం మీకు ఎప్పుడు వచ్చింది? అరే పరిచర్యలు ఎప్పుడు చేసిన వాళ్ళే చేయాలా? సంఘంలో సహకరించిన వాళ్ళే సహకరించాలా? ఇచ్చిన వాళ్ళే ఇవ్వాలా? తెచ్చిన వాళ్ళే. అసలు మీ దైవజనుడికి చాలా అద్భుతమైన మాట. నాకు కానుకలు అడగడు, దశమ భాగాలు అడగడు. ఎంత శ్రేష్టమైన సేవ చేసే సేవకుడు నీ జన్మలో చూడాలి. ఇంతవరకు ఎక్కడో చూడలేదు. ఇట్లాంటి ఆనుభూతి లాంటి సేవకులు పెట్టుకొని పెత్తనం చేయమక్కడి ఇక్కడ పని జీవితులుగాక. 4 కడ వరకు ఇక్కడే ఉండాలి. మీరేమన్నా తెలుసా? పోతయ్యా బలిపీఠం ప్రార్థన మందిరం నా ఊపిరి పోవాలి. నేను నీ చేత రక్షించబడ్డా, నీ చేత నేను కడగబడ్డా, నేను నీ చేత ఈ మందిరంలో చేర్చబడ్డా, నేను ఇక్కడి నుంచి నాకు పెట్టబోవాలి అనే ఎవరికైనా ఉందా ఈ స్థిరమైన ఆలోచన, తీర్మానం? అలా ఉండగలిగితే నువ్వు పడవలో ఉంటావు. ఆమేన్. పడవలో ఉంటే నీకు సురక్షితం, శుభప్రదం. పడవలో ఉన్న వాళ్ళకి చక్కగా తింటున్నారు. చెప్పండి,
వాళ్ళు హాయి తింటే బయట వాళ్ళందరూ కేకలు, అరుపులు, ఏడుపులు, పెడబొప్పులు. పెడవలు నెమ్మదిగా స్థుతించుకుంటే వెళ్తున్నారు. ఇదిగో అక్కడ దుఃఖం లేదు, నిట్టూర్పు లేదు, ఏడుపు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. నిత్యం దేవుని చూసుకుంటే యుగాలు స్థుతిస్తుంటాడు. అది చేయాలని ఆశపడితే ఇక్కడ ఈ పడవలో చక్కగా బతకండి. ఎట్లా బతకండి? చక్కగా బతకండి. చక్కగా బతికితే ఈ సేవ ఇంకా ఫలభరితంగా మారుతుంది. ఇక చూడండి, చేసేవన్నీ చేయాలంటారు. అవునా కదా? మీరు ఈ రకంగా మీరు సహకరించగలిగితే ఆయనకి అద్భుతమైన మందిరాన్ని కడతాడు. నేను ఏమంటానంటే, మీరు కానీ ఇది మాత్రం బతికితే ఇప్పుడు 7లో ప్రవేశించడుగా 8 వచ్చేంత వరకు ఇంకొక మందిరం పెంచుకుంటాం అన్నమాట ముందుకి. ఆమె చెప్పండి. ఈ తీర్మానం అందరూ వద్దుము గాక. మోకరించి ప్రార్థించండి. మనిషి కుమారుని దినములో ఉన్న మనము దైవజనుల ద్వారా కట్టబడుతున్న ఓడ సంఘములో మనం ఎట్లా ఉండాలి? తీర్మానం తీసుకోవాలి. అందరూ తీర్మానంలోకి రావాలి. మీరు ప్రార్థించాలి. ఎట్లా ఉండమని దేవుడితో చెప్పాడు. ఎట్లా ఉంటే నేను చూడాలనుకుంటున్నాడు ఆయన. ఎలా ఉంటే మనం సీయోను పర్వతానికి చేరుతాం. నోవు సంఘం ఎట్లా ఉంది? నోవు కాలం ప్రజలు ఎట్లా ఉన్నారు? నువ్వు ప్రజల్లాగా ఉంటున్నావా? సంఘం లాగా ఉంటున్నావా? నోవు సంఘం దర్శనంలో ఏకీభవించే సంఘం. నోవు సంఘం దైవజనుని హెచ్చరికను పట్టించుకున్న సంఘం. నో సంఘం పని చేసే సంఘం. నో సంఘం కడ వరకు ఆయనతోనే ఉన్న సంఘం. మీ దైవజనుని యొక్క రోషం అర్థమైందా? భారం అర్థమైందా? ప్రయాస అర్థమైందా? 6 సంవత్సరాలైన ప్రయాసం మీకు అర్థమైందా? భారం అర్థమైందా? రోషం అర్థమైందా? ఆయన హెచ్చరికను పట్టించుకుంటున్నారా? జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. జగములనేలే
ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల వేళలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఎవరైతే తండ్రి ఓ మంచి తీర్మానంలోకి వస్తున్నారో ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ఓడలో చేర్చండి, వారిని పడవలో ఉంచండి ప్రభు. ఇదిగో తండ్రి నీ దర్శనాన్ని దైవజనికి ఏదైతే మీరు ఇచ్చారు దాన్ని ఏకీభవించిన మనస్సును దయచి, దైవజన హెచ్చరికను పట్టించుకునే మనస్సును దయచి, సంఘములో పనిచేసే మనస్సును దయచి, సంఘములో విశ్వాసుల కడవరకు అంతము మట్టుకు దైవజనులు ఉండే అనుభవాన్ని దయచి, ఈ మాటల చేత నిశ్చయంగా ప్రజలు దీవించబడాలి, ప్రజలు ఆశీర్వదించబడాలి, ప్రజలు కట్టబడాలి, సంఘము కట్టబడాలి, స్థిరపరచబడాలి. నిశ్చయముగా ఈ సంఘమంతా ఓడలో ఉండును గాక, ఈ ఓడ సీయోను పర్వతం మీద నిలుచును గాక. మీరు ఎట్టి కృప సహాయం చేసి నడిపించమని దేవానికి స్తోత్రం, వందనాలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్.